డెవలప్మెంట్ స్కామ్ లో జైలు పాలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆ పార్టీ వర్గాలు నీరుగారిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అవినీతి జరగలేదని కాకుండా అరెస్ట్ సక్రమం కాదని మాత్రమే ఆయన తరపు లాయర్స్ వాదించడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లోనే సందిగ్ధం నెలకొంది. ఇన్నాళ్ళు పార్టీకి అంతా తానై నడిపే చంద్రబాబు జైల్లోనే ఉండిపోవడంతో సైన్యాధిపతి లేని సైన్యంలాగా ఉన్న స్థితికి టీడీపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వచ్చే ఫిబ్రవరిలోగా చంద్రబాబుకు బెయిల్ దొరికే అవకాశం లేదు. ఆయన మీద నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో సిఐడి చేస్తున్న వాదనలు పరిశీలించిన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఈలోగానే ఆయనకు ఊరట లభించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పూర్వాశ్రమంలో ఇటువంటి అద్భుతాలు చంద్రబాబు వల్ల సాధ్యమయ్యేవి. ఆ మ్యాజిక్ ఇప్పుడేమైపోయిందని బాబు అనుచరగణం కలవరపడుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆయన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న అద్భుత దీపాలు కొన్ని ఇప్పుడు వనప్రస్థం స్వీకరించి మిణుకుమంటున్నాయి. కనుక ఇప్పుడు పాత మ్యాజిక్ మీద ఆశ పెట్టుకోవడం కుదరకపోవచ్చు. చంద్రబాబు మీద నమోదైన నేర శిక్షా స్మృతి సెక్షన్లు 6 మాసాల్లోగా బెయిల్ లభించడానికి అనుమతించవు. కనుకనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇదొక అక్రమ కేసుగా వాదిస్తూ విచారణ జరగకుండా కొట్టేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోపక్క చంద్రబాబు పార్టీ అనుయాయులు, ఎల్లో మీడియా పెద్దలు సమిష్టిగా అక్రమ కేసు వాదాన్ని తీవ్రంగా ప్రచారంలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తప్పుడు సమాచారాన్ని అందజేసి కొందరు తటస్థుల చేత కూడా తమకు అనుకూలమైన ప్రకటనలు చేయించుకుంటున్నారు. ఎల్లో మీడియా తనను తాను తాకట్టు పెట్టుకుంటూనే బాబు సామాజిక వర్గాన్ని కూడా తాకట్టు పెడుతూ ఓ కృత్రిమ సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వారొక తప్పుడు వాదాన్ని తయారు చేసి అందుకు అనుగుణంగా లా పాయింట్లు లాగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగిందా లేదా అనే చర్చను వారు పక్కనబెట్టి సాంకేతిక అంశాలను ముందుకు తెస్తున్నారు. ఆ సాంకేతిక అంశాలు కూడా న్యాయస్థానాల పరిశీలన ముందు నిలబడేవి కావని న్యాయకోవిదులు ఘంటాపదంగా చెప్తున్నారు. అవినీతి నిరోధక చట్టం సవరణ 2018 సెక్షన్ 17A ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి కనుక గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు రికార్డ్ చేయలేదు కనుక కేసు కొట్టేయండి అని కోర్టులో వాదిస్తున్నారు. ఒకసారి కేబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని స్కామ్ అని ఎట్లా అంటారు? ఇచ్చేయండి బెయిల్ అని అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో దుర్వినియోగమైన డబ్బులు బాబు ఇంటికి చేరినట్లుగా సాక్ష్యాలు చూపలేదు గనుక ఆయన్నట్లా బాధ్యుణ్ణి చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటివే మరికొన్ని సాంకేతిక అంశాలను రూపొందించుకుని చంద్రబాబు అరెస్ట్ అక్రమమనే వాదాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంది. ఈ రకమైన ప్రచారంతో సానుభూతిని సృష్టించడానికి పడరాని పాట్లు పడుతోంది. ఇది రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా నమోదైన కేసుగా చిత్రీకరిస్తోంది. ఒకవేళ రాజకీయ కక్షే నిజమైతే ఆ కక్ష ఏ ప్రభుత్వానిది? కేంద్రానిదా, రాష్ట్రానిదా? ఎందుకంటే ఈ కేసు 2016లోనే వెలుగు చూసింది. వెలుగులోకి తెచ్చింది కేంద్ర ఏజెన్సీలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడే. పూణేలో ఉన్న కొన్ని డొల్ల కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం జీఎస్టీకి దరఖాస్తు చేసుకున్నాయి. సరుకులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీలో మళ్లీ వాటిని అమ్మేసినప్పుడు కంపెనీలు పన్ను రాయితీని క్లెయిమ్ చేస్తాయి. సరుకులను సొంతానికి కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించడం వల్ల ఈ రాయితీ లభిస్తుంది. ఎన్నడూ ₹1,00,000 వ్యాపారం కూడా చేసినట్లు చూపని కంపెనీలు హఠాత్తుగా భారీ ప్రమాణంలో ట్యాక్స్ ఇన్పుట్ను క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డొల్ల కంపెనీల భాగోతం బయటపడింది. సరుకులు ఎక్కడా కొనకుండానే, అమ్మకుండానే బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా బోగస్ ఇన్వాయిస్లు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రజాధనాన్ని ఎవరో ఈ రకంగా కొల్లగొడుతున్నారని జీఎస్టీ అధికారులకు అర్థమైంది. దాంతో వారు ఈ సమాచారాన్ని రాష్ట్ర సిఐడికి అందజేశారు. ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు ఉన్న కారణంగా కేసు ముందుకు కదలలేదు. ఆ తర్వాత ఈ వ్యవహారంలోకి ఈడీ అధికారులు కూడా ప్రవేశించి కేసులు నమోదు చేశారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో భాగం కనుక, ఈ కేసును వెలికితీసింది వారే కనుక రాజకీయ కక్ష, దురుద్దేశం నిజమైతే కేంద్రానికే ఉండాలి కదా. ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A సంగతి చూద్దాం. దీని ప్రకారం నిందితుడి అరెస్టుకు అతని నియామకాధికారి ముందస్తు అనుమతి అవసరమని ఈ సెక్షన్ చెబుతోంది. ముఖ్యమంత్రిగా నియమించేది గవర్నర్ గనుక ఆయన అనుమతి ముందస్తుగా ఉండాలి అని తెలుగుదేశం వాదన. అరెస్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతిని కూడా పక్కన పెడదాం.
సిఐడి చేస్తున్న వాదన ప్రకారం ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది 2018లోనే. కానీ ఈ స్కామ్ జరిగింది, జీఎస్టీ, ఈడీలు కేసు నమోదు చేసింది అంతకు ముందే కనుక గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన మరో విశేషం ఏంటంటే చంద్రబాబు మీద కేవలం అవినీతి నిరోధక చట్టం కేసులు మాత్రమే నమోదు కాలేదు. సిఆర్పిసి సెక్షన్లైన 120B, 107, 409 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. అవినీతి నిరోధక చట్టానికి జరిగిన సవరణ సిఆర్పిసి సెక్షన్ల కింద జరిగిన అరెస్టులకు కూడా వర్తిస్తుందా? అందుకు ఏదైనా ఉదాహరణ ఉన్నదా? 409 రెడ్ విత్ 34 కేసులో 6 నెలల వరకు బెయిల్ రావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిమెన్స్తో ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత అమల్లో జరిగిన దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారు అనేది ఎల్లో మీడియా అమాయకంగా అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవేళ కేబినెట్ భేటీ జరిగిందనే అనుకున్నా అనంతరం వెలువడిన జీవోలో ఏమున్నది? ఈ స్కీమ్కు సిమెంట్ కంపెనీ 90% నిధులను ఉచితంగా కేటాయించడానికి ముందుకొచ్చింది. మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలని ఉన్నది. కేబినెట్ జరిగి ఉంటే ఇదే విషయాన్ని చెప్పి ఉంటారు. కానీ ఆచరణలో ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి మధ్యన జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తరపున నైపుణ్యాభివృద్ధి సంస్థ సదరు ఒప్పందంలో భాగస్వామి కావాలి, కానీ కాలేదు. డిజైన్ టెక్ అనే ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామిగా మారింది. సిమెన్స్ సంస్థ తరపున ఆ సంస్థ ఇండియా అధికారి దొంగ సంతకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది అతని రెగ్యులర్ సంతకం కాదని, దొంగ సంతకమని నిరూపణ అయింది. అతని ఉద్యోగం ఓడింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని సిమెన్స్ అధికారిక ప్రకటన చేసింది. న్యాయస్థానానికి కూడా లిఖితపూర్వకంగా చెప్పింది. ఇదంతా బోగస్ వ్యవహారమని, దురుద్దేశపూర్వకంగా జరిగింది అని చెప్పడానికి ఇవన్నీ సరైన కారణాలు కావా? మరో కీలకమైన విషయం, జీవోలో చెప్పిన దాని ప్రకారం సిమెన్స్ సంస్థ 90% నిధుల్లో ఒక్క పైసా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం 371 కోట్లను విడుదల చేయడం, దాన్ని డిజైన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఖాతాకు మళ్లించడం, ఇలా విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు నోట్ ఫైల్లో రాసిన చంద్రబాబు పట్టుపట్టి విడుదల చేయించారు. ఈ మేరకు నోట్ ఫైళ్లలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. 13 చోట్ల సీఎం సంతకాలు చేశారని సిఐడి ఆధారాలు చూపెట్టింది. స్కామ్ పూర్తిగా సీఎం కనుసన్నల్లోనే దురుద్దేశపూర్వకంగా జరిగిందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన గంటా సుబ్బారావు అనే వ్యక్తి, డిజైన్ టెక్ కంపెనీ అధిపతి, సిమెన్స్ ఇండియాలోని ఉద్యోగి, ఈ ముగ్గురితో కలిసి కుట్రపూరితంగా నాటి ముఖ్యమంత్రి పథక రచన చేశారనడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ. ఇక్కడే సిఆర్పిసి సెక్షన్ 409, సెక్షన్ 34 వర్తిస్తున్నాయి. సెక్షన్ 409 అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహానికి పాల్పడ్డం. ప్రజలు నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం గాని, ఇతరుల ప్రయోజనాల కోసం గాని వినియోగించడం. ప్రజాధనానికి పరిరక్షకుడుగా ఆయన్ను ప్రజలు నియమించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ ధనాన్ని షెల్ కంపెనీలకు తరలించడంలో కీలక పాత్రను పోషించారు బాబు. సెక్షన్ 34 ఈ స్కామ్ వెనుకనున్న దురుద్దేశానికి వర్తిస్తుంది. ఈ 2 సెక్షన్లు రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. సదరు స్కామ్ డబ్బులు బాబు జేబులోకే వెళ్లాయనేందుకు రుజువేమిటి? అది రుజువు చేయకుండా ఎలా కేసు పెడతారు, ఎలా అరెస్ట్ చేస్తారని మరో ప్రశ్నను టీడీపీ వారు, ఎల్లో మీడియా వారు సంధిస్తున్నారు. బాబు మీద నమోదు చేసిన సిఆర్పిసి 120B, 107 సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కుట్రలో భాగస్వామి అయితే చాలు సెక్షన్ 120B వర్తిస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండనక్కర్లేదు. అందుకు అనుమానం, ఆస్కారం కలిగించే పరిస్థితులుంటే చాలు. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే చాలు. 107 అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించడం. కనుక చంద్రబాబు జేబులోకి డబ్బులు వెళ్లాయా లేదా అనే విషయాన్ని అరెస్టుకు ముందో, రిమాండ్కు ముందో నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏ అనే వ్యక్తి కుట్రపూరితంగా, దురుద్దేశంతో బి అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. బి బంధువులకు ఫోన్ చేసి సి అనే వ్యక్తికి డబ్బు చేరేస్తే విడుదల చేస్తానని చెప్పాడు. డబ్బు సి చేతికి చేరుతుంది. డబ్బు నా చేతికి రాలేదు కనుక నేను నేరస్తుణ్ణి కాదని ఏ అనేవాడు బుకాయిస్తే చెల్లుతుందా? షెల్ కంపెనీల ద్వారా డబ్బును చంద్రబాబు గూటికి చేర్చడంలో ఆయన పిఏ శ్రీనివాస్ ముఖ్య భూమికను పోషించాడని సిఐడి భావిస్తోంది. అతడికి నోటీసులు ఇవ్వగానే దేశం విడిచి పారిపోయాడు. కుట్ర జరిగింది అనడానికి ఇది మరో బలమైన సాక్ష్యం. 2 రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి తరపున వాదించిన ఏఏజీ సుధాకర్ రెడ్డి ఓ కొత్త విషయాన్ని చెప్పారు. స్కామ్ సొమ్ములో ఓ 27 కోట్లు విరాళంగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయని ఆయన చెప్పారు. 27 కోట్లు విరాళం విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిర్ధారించారు. ఈ ఆరోపణకు సిఐడి వారు ఆధారాలు చూపగలిగితే తెలుగుదేశం పార్టీ ఆస్తులను
ఖాతాలను సీజ్ చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఓ జీవోత్సవంలా తయారైంది. రక్త ప్రసరణ దాదాపుగా నిలిచిపోయింది. సొంత పుత్రుడు, బావమరిది పార్టీని ఉద్ధరిస్తారనే నమ్మకాన్ని చంద్రబాబు కూడా కోల్పోయి ఉంటారు. వైసీపీ వారు దత్తపుత్రుడిగా అభివర్ణించే పవన్ కళ్యాణ్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పిలిపించుకున్నారు. చెవిలో ఏం చెప్పారో తెలియదు గాని బయటకు రాగానే పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆయన పక్కన మామా అల్లుళ్ళు చేతులు కట్టుకుని అనుచరుల్లా నిలబడిపోయారు. తాను అలగాజనంగా పరిగణించే వారి సమక్షంలో బాలయ్య బ్రాండ్ బ్రీడు తల వంచుకొని నిలబడాల్సి వచ్చింది. ఆ పూటకు అలా గడిచిపోయింది. తర్వాత 3 వారాల పాటు చిన్నబాబు లేడు, పవన్ బాబు లేడు. బాలయ్య బాబు పెద్దగా సందడి చేయలేదు. చిన్నబాబు ఢిల్లీలో దాక్కున్నారు. అరెస్టు భయంతో పారిపోయాడని పార్టీ శ్రేణులు భావించాయి. మొన్న రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్లగానే చిన్నబాబు రాజమండ్రికి తిరిగొచ్చారు. తీరా సీఎం రాష్ట్రానికి రాగానే చిన్నబాబు భార్యను తీసుకుని మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. కార్యకర్తల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. పార్టీలో కదలిక కోసం నానా తంటాలు పడవలసి వస్తోంది. చివరికి బాబు సొంత సామాజిక వర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. వారం రోజుల క్రిందనే మళ్లీ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పరిస్థితిపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఆ పార్టీ పూర్తిగా బలహీనపడినందువల్లనే తాము యువరక్తం ఎక్కించవలసి వస్తోందని ఆయన సభలోనే ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా కృషి చేసిన పవన్ సభలు గతంతో పోలిస్తే బోసిపోతున్నాయి. 2 పార్టీల పొత్తు పట్ల జనసేనలో వ్యతిరేకత, తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. జనస్పందన తగ్గడంతో పవన్ కూడా షాక్ తిన్నట్లున్నారు. గతంలో 15 రోజులకో నెలకో మాట మార్చేవాడు. ఇప్పుడు ప్రతిరోజు మారుస్తున్నారు. ఒకరోజు ఎన్డీఏ నుంచి బయటకొచ్చానంటాడు. ఆ మరుసటి రోజే ఎన్డీఏలోనే ఉన్నానేనంటాడు. అవినీతి 2 రకాలని ఓ కొత్త భాష్యాన్ని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ఆమోదయోగ్యమైనదేనట. ఇదెక్కడ దౌర్భాగ్యం? పైగా ప్రజలే అవినీతి పరులంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఆయన పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయారు. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న అస్త్రాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో ఆయన ఇంకో 6 నెలలు జైల్లోనే ఉంటే పార్టీ బ్రెయిన్ డెడ్ ఖాయం. బయటకు వచ్చి అవయవదానం చేయవలసిందే. ఈ స్థితిని తప్పించడానికి ఎల్లో మీడియా తెగ ప్రయాసపడుతున్నది. ప్రజాస్వామ్యం కోసం అనే ముసుగులో మేధావుల పేరుతో కావలసిన వారిని కొందరిని సమీకరించి ఒక సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి తంటాలు పడుతున్నారు. అధినేత అవినీతికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లిస్తోంది. పతనం వైపుకు వేగంగా దిగజారిపోతున్నది. ఎలాగోలా బతికించాలని ఎల్లో మీడియా తాపత్రయం. అక్క ఆరాటమే గాని బావ బతికేట్టులేడు అనే సామెత టీడీపీ పరిస్థితికి అచ్చం అతికినట్టు సరిపోతుందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.